నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామ్ అశోక్. ఇక ఇలా వార్తలు చూద్దాం. మరి ముందుగాల మీరు గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మన ఛానల్ నెంబర్ ఉంటుంది మీకోసం నేను అని డిస్ప్లేలో మన నెంబర్ కనబడుతుంది. ఆ నెంబర్కు వాట్సాప్ వీడియో ద్వారా మీ సమస్యను పంపియుర్రి. మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించేంత వరకు పోరాటం చేద్దాం. ఇక మళ్ళీ ముచ్చట ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. ఇక ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక ఇవాళ ఏం జరుగుతుంది, మరి ఆంధ్రజ్యోతి దినపత్రిక అన్న పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఏమున్నది ఎట్లా ఉందో వార్త రాసిండు. మరి ఆ వార్త ద్వారా మనం నేర్చుకుందాం, ఏంటిదో తెలుసుకుందాం, నేర్చుకుందాం కూడా. మరి ఏం నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి అనేది కూడా నేను చెప్తా మీకు. ఇక ఇనురి కార్పొరేషన్ ఆదాయం పెంపుపై పట్టింపేది. 3 కోట్ల డిమాండ్ ఉంటే ట్రేడ్ లైసెన్సులకు 30 లక్షలతో సరి. మరి కలెక్టర్ ఆదేశించిన యంత్రాంగంలో కదలిక శూన్యం. 3 కోట్ల రూపాయలు వస్తాయట ట్రేడ్ లైసెన్సులు ఇస్తే. మీకు చెప్తా ప్రజలారా ఇనుర్రి, మరి ట్రేడ్ లైసెన్సులు ఇస్తే 3 కోట్ల రూపాయల వస్తాయి అనుకుంటే వీళ్ళు 30 లక్షలతోటే సరిపెట్టుకుంటారట. అంటే ఇక ఇంకెన్ని లక్షలు, 2,70,00,000 రూపాయలు గుడ్డు సున్న పెట్టిరు అని చెప్పేసి ఈ అన్న చెప్తాడు. అసలు ఈ అన్న రాసిన వార్త ముచ్చట ఏంటంటే, ఈ 1వ తారీఖు వచ్చింది అనుకోర్రి, మరి మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే భయం అవుతుంది, మరి కార్పొరేటర్లకు గౌరవ వేతనాలు వేయాలంటే భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుందట అంటే, అసలు పైసలు లేవు కదా కార్పొరేషన్లో. మున్సిపల్ కార్పొరేషన్లో పైసలు లేవు. పోయినసారి బడ్జెట్ పెట్టి 200 కోట్ల బడ్జెట్ పెట్టిర్రు. ఆ బడ్జెట్ తీసుకుపోయి సిద్దిపేట, సిరిసిల్ల, మరి హైదరాబాద్, ఇక ఈడ అయిపోయింది రామగుండం నియోజకవర్గం అభివృద్ధి. కాకపోతే ఇక అక్కడే ఎత్తామని చెప్పేసి ఈ అన్ని పైసలు పట్టుకుపోయి అడవిచ్చిర్రు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో మన చెప్పలే, మరి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు పంపించిందో చెప్పలే. ఏంటిది సింగరేణి సంస్థ ఏమేమో పనులు చేపిస్తా అని చెప్పి సింగరేణి చేపించిందో కూడా ఈ కార్పొరేషన్ లో చెప్పలే. అట్లనే ఎన్టీపీసీ సౌజన్యంతో కూడా ఎంతో కొంత మేరకు అభివృద్ధి జరుగుతుంది. మరి అవి ఏంటివో కూడా చెప్పలే, మనకు చెప్పరు కూడా. ఎందుకంటే మనం అడగం, వాళ్ళు మనకు చెప్పరు. మనం అడగాలనుకుంటే ఇక ఎక్కడి పైసలు ఎక్కడున్నాయి, పైసలు లేవు కార్పొరేషన్లో పైసలే రాలే, మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పేసి చెప్తారు. అంతే తప్ప వేరే ఏం ముచ్చడే చెప్పరు. ఇక ఇది ముచ్చట. అయితే ఈడ ముచ్చట ఏంటట అంటే, నేను చెప్పేది కార్పొరేషన్ ఆదాయం పెంపు పైన పట్టింపేదంటే, అసలు ట్రేడ్ లైసెన్స్ అనేది షాపుల కోసం, షాపులు, సామేల్ మిల్లులు, మరి హాస్పిటళ్ళు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్, రైస్ మిల్లులు, అనేక రకాలుగా ఈ ట్రేడ్ లైసెన్సులు కార్పొరేషన్లు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, ఇతర మున్సిపాలిటీలలో కూడా తీసుకుంటారు. మరి షాపు వాటి పెట్టిన వెంటనే మున్సిపల్ లైసెన్స్ అని పోతాం చూసి రావుల్లా, గదే ట్రేడ్ లైసెన్స్. మరి అవి హాస్పిటల్ వాళ్ళు తీసుకుంటలేరట, మరి రైస్ మిల్లు తీసుకుంటలేరట, హోటల్ వాళ్ళు తీసుకుంటలేరట, బార్ షాప్ వాళ్ళు తీసుకోవాలి, బార్ అండ్ వైన్స్ రెస్టారెంట్ అంటే వైన్ షాప్ వాళ్ళు తీసుకోవాలి, మరి బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కార్పొరేషన్ రామగుండంలో అవన్నీ ఏం అవసరం లేదు, నువ్వు షాప్ పెట్టుకొని నడిపించుకుంటే సరిపోతుంది. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న ముచ్చట. ఇక మరి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ఏందలా అంటే, హాస్పిటల్ ఎవరికి ఉన్నది, మేయర్ సార్కు ఉన్నది. ఇక వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు ఎవరికి ఉన్నాయి, ఇక మీకు తెలిసింది గతంలో ఉన్న నాయకులకు వాళ్ళ వ్యాపార అవసరాలు ఉండే. ఇక వీళ్ళు లైసెన్సులు తీసుకుంటారా ఎక్కడన్నా, మరి అందుకనే వాటిని వదిలేసారు. కాకపోతే ఇక్కడ కొత్తగా రాసిన ముచ్చట ఏందట అంటే, ఇక్కడ గౌరవ వేతనలు ఏం రాసిరట అంటే, గత పాలన వాళ్ళు చేసిన విధి విధానాల వల్ల అవి వసూలు చేయలేదని చెప్పేసి చెప్తారు వీళ్ళు. ఇక వాళ్ళు చేసిన విధి ఏందో ఆ విధానం ఏందో మనకు కనబడుతుంది. ఈ విధానం మనకు కనబడుతుంది. ఈ విధి విధానాల వల్ల వీళ్ళు 3 కోట్ల రూపాయలు రావాల్సింది 30 లక్షల రూపాయలతోటే సలవ ఉంటారు. మిగతా అంతా ఏదో ఒకటి. ఇక మన సామాన్య పౌరులు ఉంటారు, సామాన్య ప్రజలు ఉంటారు. మరి ఆ ప్రజలు
ఒకవేళ ఆ ప్రజలు పైసలు కట్టలేదు అనుకోరు, పంపు బిల్లు నల్ల బిల్లు, ఇంటి పన్ను, ఇక ఇంటి పన్ను సామాన్ వేసుకపోతాం అని చెప్పి మైకు పెట్టుకొని తిరుగుతారు. లేకపోతే నిన్న మొన్న గతంలో రెండు మూడు రోజుల క్రితం జరుగుతున్న ముచ్చట్లు, ఆ పంపు బిల్లు కట్టలేదని చెప్పేసి 2 సంవత్సరాల బిల్లు కట్టలేదని చెప్పి కడియేసి పోతారు. మరి వాళ్ళకి తాగునీటి పరిస్థితులు ఉండవు. మరి వీళ్ళు 4 ఏళ్ల నుంచి ఈ పరిస్థితి ఉంటే మరి వీళ్ళు ఎందుకు కడిగారు? ఒక్కొక్క హాస్పిటల్కు కట్టాల్సిన బిల్లు, ట్రేడ్ లైసెన్స్ల ఫీజు 1,00,000 నుంచి 2 లక్షలు ఉంటుంది. రైస్ మిల్లులు కూడా మినిమం 1,00,000 రూపాయలు ఉంటుంది. మరి వాళ్ళు కట్టారు, 4 ఏళ్ల నుంచి కడతలే అంటే ఒక హాస్పిటల్ నుంచి 4 లక్షల రూపాయల నష్టం జరిగితే తప్పు జరగలే. కానీ ఈ యొక్క సామాన్య ప్రజలు మాత్రం పంపు బిల్లు కట్టలేదు, 4,000 ఉన్నది, 3,000 ఉన్నది, 5,000 ఉన్నది, 6,000 ఉన్నది అని చెప్పేసి వాళ్ళకి కడియేసిపోవడం, ఇది ఎంతవరకు కరెక్టో అధికారులను అడగాలి మనం. అసలు ఇది నాయకులను అడగాల్సిన ప్రశ్న కాదు, అధికారులను, మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులను అడగాల్సిన ప్రశ్న ఇది మనం. ఇక గిట్లా ఉన్నది కార్పొరేషన్ల పరిస్థితి. ఇక ఎన్ని ఉన్నాయట, ఏంటిదట అంటే ఇన్నూరులా 21 రైస్ మిల్లులు ఉన్నాయి, 22 వైన్ షాపులు ఉన్నాయి, 47 హాస్పిటల్ ఉన్నాయి, 10 బార్లు ఉన్నాయి, 22 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, 13 బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి. అంటే అవి కూడా మినీ ఫంక్షన్ హాల్స్. ఇక ఇవన్నిటి మీద లచ్చ వసూలు చేసుకుంటే బొచ్చడు పైసలు వస్తాయి కార్పొరేషన్కు. ఈ అన్ని ముచ్చట్లు పక్కన పెట్టి ఆ అధికారులు ఏం చేసిర్రు అంటే మరి రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిరు అనుకోవాలా, లేకపోతే రాజకీయ నాయకులు చెప్పింది తిన్నారు అనుకోవాలా, గతంలో ఉన్న ఉన్నతాధికారులు, ఇది ఏందో మరి మీరే అర్థం చేసుకోవాలి. ఇక పారిశుద్ధ కార్మికుల జీతాల సమయం వచ్చిందంటే కార్పొరేషన్ల పైసల్లో మేము ఎట్లేయాలి ఆగాలి అని చెప్పేసి చెప్పాలి. మిమ్మల్ని ఏమైనా అప్పియమంటారా వాళ్ళు, లేకపోతే మీ జీతాలు ఏమైనా తీసి ఇవ్వమంటారా, లేకపోతే మీ ఖజానాలు ఉన్న పైసలు ఏమైనా ఇవ్వమంటారా నాయకులారా? వాళ్ళు పొద్దున్నాక కష్టపడి మట్టిలో, వానలో, ఎండలో ఆ వాసనకు చెత్త ఎత్తి ఊడిసి అవి వేసి ఉంటే వాళ్ళ జీతాలు ఆపుతారు. మీరు మాత్రం టైంకు జీతం తీసుకొని పోతారు. ఎందుకు? మీకు టైంకు జీతాలు ఇచ్చుడు దండగా. విషయము టైంపాస్ చేయడానికైతే రామగుండం కార్పొరేషన్ కనబడ్డట్టు ఉన్నది, టైంపాస్ చేసుకోవడం కోసం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నదనే కనబడుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పిన మనది గ్రామ పంచాయతీ చేయూరి, ఏ డివిజన్ పాలన ఆ డివిజన్ కు సంబంధించిన వాళ్ళు వేసుకుంటారు. దీనికి ఒక గ్రామానికి ఒక కార్యదర్శిని వారెత్తారు, ఆ కార్యదర్శి ఉండి దగ్గరుండి వేసుకుంటారు. ఇది ఇంకా ఆదాయం, ఇంకా అడ్వర్టైజ్మెంట్లు, హోల్డింగ్ బోర్డులు, చౌరస్తాల మనం అక్కడక్కడ కనబడే హోల్డింగ్ బోర్డ్స్, అదే ఫ్లెక్సీ బోర్డులు అంటాం కదా మనం, వాటి మీద ఆదాయం రావాలి. 18 లక్షల రూపాయలు రావాల్సినవి 6 లక్షలు, 5 లక్షలు. అంటే మిగిలిన బోర్డులు ఇవి, వాటి పైసలు ఇవి, వాటి పరిస్థితి ఏంటి? మరి 41 హాస్పిటల్ ఉన్నాయి. నేను హాస్పిటల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా ఇక్కడ అంటే, డాక్టర్ అనిల్ కుమార్ సారు, మేయర్ అనిల్ కుమార్ సారు డాక్టరే కదా. మరి గత నాయకులు, గత స్థానిక పాలకులు అప్పుడు వాళ్ళ వ్యాపార నిత్యం బార్లు ఉండొచ్చు, వైన్ షాపులు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. మరి అందుకనే వసూలు చేయలేదు. ఇది ఎప్పుడు ప్రజలకు ఎప్పుడు మేము అందుకే ట్రేడ్ లైసెన్సులు పెట్టలేదని చెప్పురు. సామాన్య పౌరుడు మాత్రం ఒక దుకాణం పెట్టిన వెంటనే మున్సిపల్ శాఖకు సంబంధించిన ఒక అధికారి వచ్చి, నువ్వు ఇక్కడ ఎట్లా దుకాణం పెట్టినావు, ఎందుకు పెట్టినావు, దీనికి లైసెన్స్ ఏది, అదేది, ఇదేది, ఏది ఏడవైంది అని చెప్పేసి అడుగుతారు కదా. మరి 41 హాస్పిటల్, 47 హాస్పిటల్ ఉన్నాయి. మరి ఎవరు అడగాలి వీటిని ఎవరు అడగాలి? 21 రైస్ మిల్లులు ఉన్నాయి, ఎవడు అడగాలి? 27 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, 10 బార్లు ఉన్నాయి, 22 వైన్ షాపులు ఉన్నాయట, బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు అడుగుతారు? వీటి పరిస్థితి ఏంది? మరి ఇవన్నీ పైసలు కాదా? ఉన్న పైసలు తీసుకోపోయేమో మెదకు, చేవెళ్ళ, సిద్దిపేట, హైదరాబాద్, ఇక్కడ ఉన్న ప్రజలంతా అక్కడ పోయి బతుకుతారా? సింగరే ఏదైనా పైసలు ఇచ్చి కార్పొరేషన్లో అభివృద్ధి చేయరు అని చెప్తే అవి తీసుకుపోయి ఆడవెచ్చిరు. ఇవి మరి నేను చెప్తలేను ప్రజలారా, నేను చెప్తలేను. మొన్న గతంలో మీటింగ్ లో కూడా ఎమ్మెల్యే సార్ చెప్పిండు, మక్కాన్ సింగ్ రాజన్న కూడా చెప్పిండు, ఇక్కడ పైసలు, ఇక్కడ నిధులన్నీ తీసుకుపోయి పక్క జిల్లాలకు తరలిపోయినాయి అని చెప్పేసి. మరి ఇక మళ్ళా అసలే మనకు పైసలు లేవు అంటే ఇవి వసూలు చేయరు. ఈ ట్రేడ్ లైసెన్సుల ఫీజులు వసూలు చేయరు. ఎందుకు వసూలు చేయరు అంటే వాళ్ళకి హాస్పిటల్ ఉన్నది, వాళ్ళకి బార్లు ఉన్నాయి, వాళ్ళకి వైన్ షాపులు ఉన్నాయి, వాళ్ళ రైస్ మిల్లులు ఉన్నాయి,
వాళ్ళకి సంబంధించిన నాయకులకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యాపారం ఉన్నది. ఇక మరి వాళ్ళకి అందరికి వ్యాపారాలు ఉన్నాక వాళ్ళు ఫీజులు కడితే ఎట్లా? మళ్ళీ వాళ్ళకి నష్టం జరుగుతుంది. సామాన్య ప్రజలకు ఎంత నష్టం జరిగినా ఏం కాదు. సామాన్య ప్రజలు పైసలు కట్టకపోయినా అంటే చిన్నగా చెప్తాను, పంపు బిల్లులు కట్టకపోయినా, ఇంటి పన్ను కట్టకపోయినా ఇంటికి తాళాలు వేయాలి, పంపులు కడియాలి, కరెంటు కట్టకపోతే కరెంటు బిల్లు కడియాలి. ఇవి సామాన్యుల మీద ఎత్తారు. మీరు పెట్టిన బడ్జెట్ 200 కోట్ల రూపాయలు. మరి సామాన్య రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి పౌరునికి ఎంత పడుతుంది? 5 రూపాయలు పడుతుంది. 2 లక్షల మంది ఉన్నాం, 2 లక్షలు ఇంటూ 5, రోజుకు 5 రూపాయలు. ప్రజలారా మరి మళ్ళీ మీరు ఒకటే రోజు అనుకున్నారు, ఒకటేసారి సంవత్సరం మొత్తం అనుకున్నారు, రోజుకు 5 రూపాయలు అంటే 2 లక్షలు ఇంటూ 5, 2 5ల 10, ఎన్ని లక్షలు అవుతానో లెక్క పెట్టుకోరు. ఇక గిట్లున్నది. ఇక వీళ్ళు మనకి చెప్తారు, ఇంకా వీళ్ళు పార్టీలు మారి మేము రామగుండాన్ని అభివృద్ధి చేస్తాం, మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏం చెయ్యం మేము, మా స్వలాభాల కోసం మేము పార్టీలు మారుతాను అని చెప్పుర్రి. ఇది చెప్పాలి కానీ ఇవి వేయకుండా ఇది ఏంది ఆదాయం పెంపు పైన పచ్చింపే లేదని చెప్పేసి అన్న గింత పెద్దగా రాసిండు వార్త. ఇవన్నీ ఉంటాయి. ఇనూరి లెక్కలు కడుతున్నాయి. చూడు, వాస్తవానికి రామగుండంలో ఇంతవరకు ఏ ఒక్క మద్యం దుకాణం నుంచి కానీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేయలేదట. వరంగల్, ఖమ్మం, నేను చెప్పలే, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలల్లా పైసలు వసూలు చేస్తారు. ఎక్కడైనా కూడా పైసలు వసూలు అనేది జరుగుతాయి. మరి వసూలు జరుగుతాయి కాబట్టి మనం కూడా వేయాలి కదా. మనది కూడా కార్పొరేషనే కదా, మనది గ్రామ పంచాయతా. ఈ ఆలోచనలు ఉన్నాయి. ఇట్లాంటి ఆలోచనలు రావు. మీరు ఎట్లయితే తీసుకోవాలో, మీరు ఎట్లాంటి సంచులు నింపుకోవాలో, మీ సంచులు నింపుకోవడానికైతే ఆలోచనలు బాగా వస్తాయి. ఇక ఇనుర్రి, ఇగో షాపింగ్ కాంప్లెక్స్లు, హాస్పిటళ్ళు, హోటళ్ళు, రైస్ మిల్లులు, సామెళ్ళు, చిన్న పెద్ద మధ్యధర పరిశ్రమలు, ఫంక్షన్ హాళ్ళు, బ్యాంకెట్ హాళ్ళు, వాహనాల షోరూములు, గోదాంల నుంచి ట్రేడ్ లైసెన్సులు వసూలు చేయడం అసలు చేస్తే కదా, అసలు వాటి గురించి తెలిస్తే కదా. ఆలయ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వసూలు చేయరు, ఆలయ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి వసూలు చేయరు. నాకు తెలిసి ప్రతి ఒక్క రంగంలో ఈ రాజకీయ నాయకులు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన నాయకుల వ్యాపారాలు ఉన్నాయి, అందుకనే ట్రేడ్ లైసెన్సులు లేవు అని చెప్పేసి సైలెంట్ గా ఉంటారు. మరి చూడుర్రి ప్రజలారా, కలెక్టర్ చెప్పినా కూడా పట్టించుకుంటలేరంటే ఇది ఎంతవరకు కరెక్టో మరి ఏందో కూడా మనం ఆలోచన చేసుకోవాలి. 3 కోట్ల డిమాండ్ ఉంటే ట్రేడ్ లైసెన్స్ లేట 30 లక్షలు వస్తాయట. 3 కోట్లేడా 30 లక్షలేడా? మీ పార్టీలు మారుడు, మీ అవిశ్వాస తీర్మానాలు వెచ్చుడు, బడ్జెట్లు వెచ్చుడు, బడ్జెట్ ఇచ్చిదే కమ్మల మీద రాసి పెట్టుడు, కాయిదాలకే పరిమితం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్. ప్రజలారా, నన్ను నాయకులు కావచ్చు, మరి ఇంకా ఎవరైనా కూడా ఫోన్ చేసి నన్ను ఇచ్చినా మంచిదే, లేకపోతే నన్ను వచ్చినా మంచిదే. ఇక నేను మీకు చెప్పేది ఏం లేదు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, మనం సామాన్యులం పంపు బిల్లు కట్టకపోతే మనం బిల్లులను కడియబోతున్నారు, మనం ఇంటి పన్ను కట్టకపోతే ఇల్లు సీజ్ చేస్తామని చెప్తున్నారు. మరి ఎందుకు 4 సంవత్సరాల నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజులను వసూలు చేస్తలేరు? ఇది చెప్పాలి. ఇది ఎవరు చెప్పాలి? అధికారులు చెప్పాలి. అధికారులు ఏం చెప్తారు? గతంలో ఉన్న అధికారులు చేయలే, నేను కొత్తగా వచ్చినా ఇప్పుడు నేను చేస్తానా అని చెప్పేసి కొత్తసారి చెప్తాడు. మరి కొత్తసారి వచ్చిందనే పాత సమస్యను ముంగటేసారు. మరి చూడాలి ఎట్లా చేస్తాడు అనేది కూడా. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, గతంలో కార్పొరేషన్ ప్రశ్నిస్తున్నా, గతంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఎందుకు వసూలు చేయలేదు? ఒకటి. రెండవ ప్రశ్న, సామాన్యుల పైన ఎంత భారం పడుతుంది? 2. ఈ 2 చెప్పుర్రి. మరి కార్పొరేషన్ కమిషనర్ గారిని అడగాల్సి ఉంటుంది మనం వీటి మీద, లెక్కల మీద, వీటి వ్యవస్థ మీద అడగాల్సి ఉంటుంది. మరి ఏం చెప్తారో ఎట్లా చెప్తారో చూడాల్సి ఉంటుంది. ఇవి వేయరు కానీ నాయకులకు మాత్రం మరి పూర్తి స్థాయిలో ఏంటిది వాళ్ళకు వత్తాసు వాళ్ళకి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకు వత్తాసు వలుకుతారు అని చెప్పేసి అంటే, అధికారులు వత్తాసు వలకరు, నాయకులకే వత్తాసులు వలుకుతారు. నువ్వే పార్టీ అయితే ఏంది బై, మీ దగ్గర పైసలు ఉన్నాయి, మా దగ్గర పైసలు ఉన్నాయి, నువ్వు ఒక కార్పొరేటర్వే, నేను ఒక కార్పొరేటర్నే, ఇంకేంది? ఇక సరిపోయా, అయిపోయా. ఎవరు ఏడవపోతుంది? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ఏడ జరుగుతాయి. ఇది అవసరం లేని ముచ్చటనే చెప్పుకోవాలి. ఇట్లా ఉంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న వ్యవస్థ. ఇక దీని గురించి ఇంకా మాట్లాడుకో. 156 హోల్డింగ్లు ఉన్నాయి. బొచ్చడి పైసలు వస్తాయి మన కార్పొరేషన్. 3 కోట్లు కాదు, ఇంకెక్కువ పైసలు వస్తాయి.
అసలు ఎక్కువ పైసలు వచ్చే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇక వీళ్ళు ఏం చెప్తారంటే జీవోలలో అవి ఉంటాయి ఇవి ఉంటాయి అనే 3600 దుకాణాలు ఉన్నాయట వ్యాపారస్తులు. 3600 వ్యాపారస్తులు ఉన్నారట. నువ్వు ఎంతమంది దగ్గర వసూలు చేస్తాను, ఎవరి దగ్గర వసూలు చేస్తాను, మరి ఎక్కడ ఎవరు వసూలు చేసేటైన కూడా నాకైతే తెలియదు. ఇక మరి ఆయన కూడా తెలుసుకుంటా ఇక ఈ మధ్యలో. ఇక ఎక్కడ వసూలు చేస్తారు చెప్పన్నా, దీపావళి టపాసు దుకాణాలకు బార్లకు తర్వాత ఎన్ఐఓసీలు మటన్ చికెన్ దుకాణాలు ఇతర చిన్న చితక దుకాణాల నుంచి వసూలు చేయడమే పనిగా మొదలుపెట్టి నేను ఏం చెప్తానా, మటన్ కొట్టుకునేటోళ్ళను, చికెన్ కొట్టుకునేటోళ్ళను, లేకపోతే పాన్ డబ్బాలను, లేకపోతే మిర్చీల బండ్లను మిర్చీలు పెట్టి చిరు వ్యాపారులను ఇవి వసూలు చేస్తారు. కానీ ట్రేడ్ లైసెన్సులు కనబడాయి, ట్రేడ్ లైసెన్సులు హాస్పిటల్ కనబడాయి, తర్వాత బార్లు కనబడతలేవు, వైన్సులు కనబడతలేవు, రైస్ మిల్లులు కనబడతలేవు, బ్యాంకెట్ హాల్స్ కనబడతలేవు, ఫంక్షన్ హాల్స్ కనబడతలేవు. ఇది మీకు ఏమనిపిస్తుందో నాయకు అధికారులకు మాత్రం నాకైతే అర్థం కాలేదు. కానీ ఇది ఏంది, ఇది అసలు ఇది పరిస్థితేనా, ఇదేమన్నా కార్పొరేషన్ పరిస్థితులు అలా ఉన్నామా మనం ఏమన్నా? మిర్చీల బండి సాయంత్రం పెట్టుకుంటాడు చిరు వ్యాపారి, రోడ్డు పైన మిర్చీలు వేసుకుంటూ ఏదో జీవనం కోసం పెట్టుకుంటాడు. ఆయన దగ్గర నువ్వు బీఫ్ వేసి వసూలు చేస్తావు కదా, లేదంటే మటన్ ఏదో వాడు బతకడం కోసం వాడు మటన్ షాప్ పెట్టుకోను, చికెన్ షాప్ పెట్టుకోను, వాడు బతుకుతుంటే వాడి దగ్గర పోయి నువ్వు పైసలు అడుగుతావు. మరి ఈ హాస్పిటల్ ఉన్నాయి, మరి ఎందుకు హాస్పిటల్ మేయర్ సారీ అని చెప్పేసి అడుగుతలేరా? సారీ 2-3 హాస్పిటల్ ఉన్నాయని అడుగుతలేరా? లేకపోతే ఈ వైన్ షాపులు ఉన్నాయి, మరి తర్వాత బార్లు ఉన్నాయి. ఎందుకంటే గత పాలకులు ఏమన్నా మాజీ ఎమ్మెల్యేయో, అంతకుముందు ఎమ్మెల్యేయో, ఇంకా అంతకుముందు ఎవరైనా సీనియర్ నాయకులకి ఇట్లా వాళ్ళు ఉన్నాయా? అందుకే అడుగుతలేరా? మరి చెప్పురు, అది కూడా అధికారులు చెప్పాలి కదా. నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా అడిగేది, ప్రజల పక్షాన అడిగేది ఇదే ప్రశ్న. ఎందుకు వసూలు చేయడం లేదు? ట్రేడ్ లైసెన్స్ మీద ఎందుకు అవగాహన పెడతలేరు? ట్రేడ్ లైసెన్స్ చిరు వ్యాపారుల పైన ఎందుకు అవగాహన పెడుతున్నారు? మిగతా పెద్దవారి పైన ఎందుకు అవగాహన పెడతలేరు? అసలు ట్రేడ్ లైసెన్స్ వాళ్ళకు ఉంటుందా ఉండదా? మరి వాళ్ళకి లేదు, వాళ్ళు కట్టరు అని చెప్పుర్రి. మేము అడగం వాళ్ళను, మిమ్మల్ని కూడా అడగం. మేము సపరేకుండా మా బాధ మా కర్మ ఇది అని చెప్పేసి అని అంటారు. మకాన్ సింగ్ రాజన్నకు, స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజన్నకు చెప్పేది ఏంటంటే, నా నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా రోజు ఒక సమస్యను చెప్తున్నా. మరి అన్న ఈ ట్రేడ్ లైసెన్స్ల పైన ఒక్కసారి దృష్టి పెట్టురన్న. మరి చిరు వ్యాపారులను మీరు ప్రజాపాలన అందిద్దామని చెప్పేసి అంటున్నారు, ప్రజాపాలన అందిస్తున్నామని కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు వీటి మీ గురించి ఆలోచన చేయుర్రన్న. మీరు చెప్పుర్రన్న ఏం జరుగుతుందో ఎట్లా ఉందో ఒకసారి చూడుర్రన్న. మరి 30 కోట్ల అని చెప్పి 3 కోట్ల అనేది 30 లక్షలనే సర్ది పెడతారట. ఈ చిన్న చిన్న మటన్ షాపులను, చికెన్ షాపులను, చిన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళను లైసెన్స్లు అడుగుతారు. మరి పెద్ద పెద్దోళ్ళ పరిస్థితులు ఏందో జర అడిగి తెలుసుకోర్రి. మీరు అడగకపోయినా మేము అడుగుతామన్నా, మిమ్మల్ని కూడా అడిగే పరిస్థితి వస్తుందన్న. ఎందుకో మరి ఇక మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది. మీకు చాలా సార్లు చెప్తాను నా వీడియోల ద్వారా, మీ దగ్గరికి కొన్ని సమస్యలను తీసుకురాబోతున్నా అని చెప్పేసి అన్ని జమ చేస్తానన్న. సమస్యలన్నీ మీ దగ్గర తీసుకొచ్చి ఒక పెద్ద ఫైలే పెడతాను నేను. ఇది ప్రజల పక్షాన పోరాటం చేద్దాం, ప్రజా అభివృద్ధి చేద్దాం, ప్రజా పాలన అని చెప్పారు. కాబట్టి ప్రజల సమస్యలను మీకు విన్నపించే ప్రయత్నం చేస్తున్నా నేను. ఇక ఇది కార్పొరేషన్ల ఆదాయం పెంపు పైన పచ్చింపే లేదని చెప్పేసి ఆంధ్రజ్యోతి అన్న రాసిండు. ఆంధ్రజ్యోతి అన్న ఈ వార్త రాసిన ఆంధ్రజ్యోతి అన్నకు సలాం కొడతానన్నా నేను. ఖచ్చితంగా ఇది ప్రజల కోసం కావాల్సిన వ్యవస్థ, ప్రజల కోసం రావాల్సిన ముచ్చట. మరి ప్రజల పైన పడే భారాల గురించి మాట్లాడే అవకాశం ఇది. మరి పారిశుద్ధ కార్మికులు చెత్త చెదారం ఏది లేకుండా, అంటే గలీజ్ అనుకోకుండా ఏది అనుకోకుండా అన్ని తీసి వాళ్ళు మనకు కార్యక్రమాలు అంటే మన నిర్వహణలో భాగంగా ఉంటున్నారు. వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి చాలా రోజులు సమయం పడతాయి. ఎందుకు ఇస్తలేరు అంటే పైసలు లేవు. ఇట్లాంటివి ఏతారు కాబట్టి పైసలు ఉండే. ఇక వచ్చిన పైసలే వాళ్ళే తీసుకోవాలనే, ఈ పైసలు వాళ్ళే తీసుకోవాలనే. ఇలా 30 లక్షలు అంటే ఎంత, మినిమం 3% కూడా కాదు. 50% చేతలేరంటే సరే, నిజంగానే ఒత్తిళ్ళు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. 3 కోట్లకు 30 లక్షలట. 3% కూడా వాళ్ళు ట్రేడ్ లైసెన్సులు ఇవ్వలేదు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ట్రేడ్ లైసెన్స్ ఉందా లేదా అనేదే నా ప్రశ్న. ఇదే నా ప్రశ్న. అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ట్రేడ్ లైసెన్స్ ఉందా లేదా? దీనికోసం నేను ఖచ్చితంగా
అడిగే ప్రయత్నం చేస్తా. ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం చాలా సందర్భాలలో, మనం అనుకుంటున్నాం అసలు కార్పొరేషన్ గురించి ప్రశ్నించే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పుడు మనం కూడా ప్రశ్నించడానికి ఇదొక అవకాశమే. అసలు కార్పొరేషన్ల ట్రేడ్ లైసెన్స్ ఉంటే ఎన్ని హాస్పిటల్స్ ట్రేడ్ లైసెన్స్ ఉన్నాయి, ఎన్ని రైస్ మిల్లులకు ట్రేడ్ లైసెన్స్ ఉంది, ఎన్ని దుకాణాలకు ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయి, ఎన్ని షోరూమ్లకి ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయి, ఎన్ని గోదాంలకు ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయి, ఎన్ని అసలు అడ్వర్టైజ్మెంట్ పన్ను అంత ఎక్కడ పోతున్నది అన్న విషయాలను ఆలోచన చేస్తా. ఖచ్చితంగా ఆర్టీఐ మీకు ప్రతిసారి చెప్తున్న ప్రజలారా, సమాచార హక్కు చట్టం అనేది మనకు ఒకటి ఉన్నది. దాన్ని మనం ఉపయోగించితే కార్పొరేషనే కాదు పెద్ద పెద్ద అధికారులే మన దగ్గరకు వస్తారు. అప్పుడు మనం మాట్లాడవచ్చు ఏంది సమస్య అన్న విషయాన్ని గురించి చర్చించవచ్చు. ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్సుల గురించి రేపు మంగళవారం రోజు ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ పైన సమాచార హక్కు చట్టాన్ని పెట్టబోతాను. పెట్టి మీ అందరికి చూపెడతా ఏం జరుగుతుంది, అసలు కార్పొరేషన్ల ట్రేడ్ లైసెన్స్ ఉందా లేదా, ఉంటే ఎందుకు వసూలు చేయలే. మనకు కావాల్సిన ప్రశ్న ట్రేడ్ లైసెన్స్ ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోబోతాం. ఇది ఈ యొక్క కార్పొరేషన్ ఆదాయం పెంపు పైన పచ్చింపు లేదు అని చెప్పేసి సాక్షాన్న చెప్పిన ముచ్చట. ఇది ప్రజలారా మనం గుర్తుంచుకోవాల్సిన ముచ్చట. ఇట్లాంటివి మనం ఆలోచన చేయాలి, ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక ఇది ముచ్చట ఇది.